హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ పప్పు ములమాకు. పప్పు ములమాకు చాలామందికి ఆషాఢంలో గుర్తుకొస్తుంది. వారానికి ఒకసారైనా ములమాకు వండుకుని తింటే జుట్టుకి సంబంధించి కళ్ళకి సంబంధించి బ్లడ్ కూడా బాగుపడుతుంది. వారానికి ఒక్కసారైనా తీసుకుంటే ములమాకు చాలా మంచిది. ములమాకు ఈ రకంగా చూసుకోండి. ఆషాఢ మాసంలో పప్పు ములమాకు తినాలని ప్రతి ఒక్కరూ ఇలా వండుకుంటారు. కొద్ది కొద్దిగా వేరే ప్లేట్లోకి తీసుకుని చాక్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి. అంతా కట్ చేసేసుకున్నాం కదా, వేరే గిన్నెలోకి తీసుకుని 2-3 సార్లు కడిగి పెట్టుకోండి. కడిగేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడిగిన ములగాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసి పప్పులో వేస్తే పప్పు మరింత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫ్రై అయిపోయింది కదా ములగాకు, ఒక పక్కన పెట్టేసుకుని పప్పు 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. తగినంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. 2 పచ్చిమిరపకాయలు చీరికలు వేసుకోండి. చిన్న మంట మీద పెట్టి విజిల్ పెట్టకుండా మూత పెట్టి ఉడికించండి. కుక్కర్లో అలా వేసి ఉడకబెడితే తొందరగా పప్పు ఉడుకుతుంది. పప్పు సగం ఉడికాక ములగాకు వేసుకోవాలి. 10-15 నిమిషాలు మన పప్పు ఉడకడానికి టైం పడుతుంది. మూత తీసి చూడండి. పప్పు సగం ఉడికిపోయింది కదా, ఫ్రై చేసుకున్న ములగాకు అందులో వేసేసుకోండి. కొబ్బరికూర ఒక చెక్క తీసుకున్నాను, ఆ కొబ్బరికూర కూడా ఇందులో వేసేసుకోండి. పప్పులో కొబ్బరికూర కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ములగాకు పప్పులోను. ఒకసారి గట్టితోటి కలిపేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. కర్రీలో అసలేం రుచినిచ్చేది సాల్ట్ వేయటం మర్చిపోయాను చూడండి. ఇప్పుడు కారం వేసేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి గట్టితోటి కలిపేసి మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి పప్పు. మళ్ళీ 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది, పప్పు మగ్గిపోతుంది. రెడీ అయిపోయింది పప్పు ములగాకు. పప్పు మగ్గిపోయింది కదా, దించేసి వేరే కడాయి పెట్టుకోండి. వేరే కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక ఎల్లుల్లిపాయ రేకులు వేసుకోండి. వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకుంటే పప్పులో ఎల్లుల్లిపాయ బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు వేగిపోయినాయి కదా, పోపు దినుసులు వేసుకోండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు ఫ్రై అయిపోయినాయి కదా, పప్పు వేసేసుకుని గట్టితో ఒకసారి కలుపుకోండి. పప్పు వేసేసుకున్నాం కదా, ఒకసారి గట్టితో కలుపుకోండి. పప్పు కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసుకోండి. రెడీ అయిపోయింది పప్పు ములగాకు. పప్పు ములగాకులో కొబ్బరికూర కూడా వేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో పప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.